హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే, అండ్ ఈ 2024లో మీకు వచ్చే డౌట్స్ ఏంటంటే, ఇంకా ఈ ఇయర్ ఎన్ని గ్రహణాలు ఉన్నాయో ఏంటో అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. నేను మీకు గ్రహణాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ కూడా. అదేవిధంగా ఈరోజు కూడా మనకి ఈ ఇయర్లో ఎన్ని గ్రహణాలు ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సో 4 గ్రహణాలు అయితే ఉన్నాయండి. 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. సో సూర్యగ్రహణాలు 2 ఉంటే ఆటోమేటిక్గా అమావాస్య రోజు సూర్యగ్రహణం పడితే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం లెక్కే అన్నమాట. సో అందుకు ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం అండ్ ఇంకొక సూర్యగ్రహణం, ఇంకొక చంద్రగ్రహణం, మొత్తం 4 అయితే ఉన్నాయి మనకి ఈ ఇయర్లో. సో బై లక్గా మనకేంటంటే ఇప్పుడు క్యాలెండర్లో చూస్తే ఏంటంటే అన్ని క్యాలెండర్లో సరిగా తెలియవు. నేను చూసిన ఈ ఇయర్ క్యాలెండర్లో పర్టికులర్గా మన ఇండియాలో లేదు అనేసి ఉందన్నమాట. సో పంచాంగం రావడానికి నెక్స్ట్ ఈ ఉగాదికి మళ్ళీ కొత్త పంచాంగం వస్తుంది. సో ఆ కొత్త పంచాంగంలో మనకి ఈ ఇయర్ అంటే అప్పటి నుంచి ఉగాది తర్వాత నుంచి మనకి నడుస్తూ ఉంటుంది అన్నమాట కొత్త సంవత్సరం అనేది. ఆ పంచాంగంలో చూసి మరి మీకైతే క్లియర్గా టైమింగ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇప్పుడైతే మామూలుగా క్యాలెండర్లో ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అన్నీ కూడా నేను టిక్ మార్క్ చేసుకొని పెట్టుకున్నాను. సో గ్రహణాలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని. సో ఇప్పటికైతే క్యాలెండర్లో ఉన్న దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ కొత్త పంచాంగం వచ్చాక దాంట్లో మనం ఎలా ఉన్నాయి ఈ ఇయర్లో గ్రహణాలు అనేది అంటే ఈక్వల్ ఉంటాయి, కాకపోతే టైమింగ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి అంతే. కాకపోతే మీకు ఎప్పుడు పడుతుంది ఏంటి అనేది క్లారిటీగా చెప్తే బాగుంటుంది అనేసి నేను. అండ్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇంకా 15 డేస్ అయిపోయింది. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట గ్రహణాల గురించి. అందుకే ఈ ఇయర్లో ఒక క్లారిటీ ఇద్దామనేసి మీ ముందుకైతే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా లాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో గ్రహణాలు ఈ ఇయర్లో మనకి ఉన్నది 2. సో ఆ రెండింటి గురించి సూర్యగ్రహణాలు 2 ఉన్నాయి కదా, వాటి గురించి అయితే ఈరోజు వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ చంద్రగ్రహణాల గురించి రేపటి వీడియోలో చెప్పుకుందాం. సో వీడియో లెందీ అయిపోతుంది అనమాట, అందుకే 2 గ్రహణాల గురించి అయితే నేను షేర్ చేస్తాను. సో ఈ ఇయర్లో మనకి ఏ డేట్ అంటే డేట్తో సహా సూర్యగ్రహణం, ఫస్ట్ సూర్యగ్రహణం గురించి చెప్పుకుందాము. తొలి సూర్యగ్రహణం అన్నమాట ఇది. అది ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం రోజు ఉంది. సో ఏప్రిల్ 8వ తారీఖు, జనవరిలో లేదు, ఫిబ్రవరి లేదు, మార్చ్ లేదు, ఏప్రిల్ టైంలో మనకైతే 8వ తారీఖు సోమవారం రోజు గ్రహణం అనేది ఉందన్నమాట. సో ఇది రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. సో రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది రాత్రి 9:12 నుండి రాత్రి 1:25 ముగుస్తుంది. సో ఇది క్యాలెండర్లో ఉన్న టైమింగ్స్ అండ్ డేట్ అన్నమాట. ఆ రోజు సోమవారం అవుతుంది. ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం రోజు మనకి రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేది పడుతూ ఉంది. సో ఖచ్చితంగా ఈరోజు మనము నియమాలు పాటించాలా అని డౌట్ వస్తూ ఉంటుంది అందరికీ. సో ఇక్కడ నియమాలు మనం పాటించాలా లేదా అనేది మనకి పంచాంగంలో క్లియర్గా రాస్తారు. ఇక్కడైతే మనకి భారతదేశంలో కనిపించదు అని రాసి ఉంది. సో మన భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో మీరు భయపడాల్సిన పని కూడా లేదు. సో భారతదేశంలో అయితే ఈ గ్రహణం అనేది కనిపించదు. సో ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే పసిఫిక్, అట్లాంటిక్, ఉత్తర అమెరికా పాక్షిక సూర్యగ్రహణం అంటే పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఉత్తర అమెరికాలో మాత్రమే ఈ గ్రహణం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి సంపూర్ణ రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అన్నమాట. సో ఇది మాత్రం నేను చెప్పిన ఏరియాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. సో భారతదేశంలో కనిపించదు, మనం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో ఇది ఏప్రిల్లో పడే సూర్యగ్రహణం గురించి అన్నమాట. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొక సూర్యగ్రహణం ఎప్పుడు ఉందంటే అక్టోబర్ 2వ తారీఖు బుధవారం రోజు ఉంది, గాంధీ జయంతి రోజు. సో ఆ రోజు బుధవారం అవుతుంది. అండ్ ఇది మాత్రం పాక్షిక సూర్యగ్రహణం. అంటే సంపూర్ణ సూర్యగ్రహణానికి పాక్షిక సూర్యగ్రహణానికి చాలా తేడా ఉంటుంది. సో సంపూర్ణ సూర్యగ్రహణం అంటే కంప్లీట్గా పడుతుందన్నమాట సూర్యగ్రహణం అనేది. పాక్షిక సూర్యగ్రహణం అంటే లైట్గా పట్టి అలా వదిలేస్తూ ఉంటుంది. దీనికి టైమింగ్స్ ఎప్పుడున్నాయంటే ఇది బుధవారం రోజు పడుతుంది. ఇది కూడా రాత్రి టైంలోనే. సూర్యగ్రహణం అనేది రాత్రి టైం పడితే మనం నియమాలు పాటించక్కర్లేదు. అది మన ఇండియాలో కూడా ఉండదని అర్థం. సో ఎప్పుడైనా సరే
సూర్యగ్రహణం నైట్ పడి చంద్రగ్రహణం పగలు పడింది అనుకోండి, అది మన ఏరియాలో లేదని మనం చూసుకోవాలి. సో ఇదొక్కటే మనకి బండ గుర్తు అనమాట. ఇలా మనకి నైట్ పూట సూర్యగ్రహణం పడింది అంటే మనకు ఆ టైంలో సూర్యుడు ఉండడు కాబట్టి మనం నియమాలు పాటించక్కర్లేదు. మనం ఆల్రెడీ నైట్ అవుతుంది అండ్ మనం పడుకుంటాము, అండ్ నైట్ పడేది చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కాదు. సో సూర్యగ్రహణం ఎప్పుడైతే రాత్రిపూట వచ్చిందో మనం సేఫ్. అయితే ఈ సూర్యగ్రహణం కూడా మన ఇండియాలో లేదు నేను చెప్పినట్టుగా. ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్ 9 గంటల, రాత్రి 9 గంటల 12 నిమిషాల నుండి రాత్రి 3 గంటల 7 నిమిషాల వరకు ఉంది. సో ఇది రాత్రి టైం కాబట్టి మనం ఇక్కడ కూడా మన భారతదేశంలో కనిపించదు. సో 2 సూర్యగ్రహణాలు మన భారతదేశంలో అయితే కనిపించవండి. సో ఈ అక్టోబర్లో పడే సూర్యగ్రహణం అనేది ఎక్కడెక్కడ పడుతుంది అనేది చూసుకుందాం ఇప్పుడు. దక్షిణ అమెరికా, అర్జెంటీనా, చీలీ, ఇక్కడ ఈ 3 ఏరియాల్లో పడుతూ ఉంటుంది అన్నమాట, 3 దేశాల్లో. సో దక్షిణ అమెరికా, అర్జెంటీనా, చీలీ ఇక్కడ మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం ఇది. అక్కడ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ అమెరికా, దక్షిణ అమెరికా, అర్జెంటీనా, చీలీ ఈ 3 ప్రదేశాల్లో మాత్రం, ఈ 3 దేశాల్లో మాత్రం మనకి పాక్షిక సూర్యగ్రహణం. సో ఇక్కడ వాళ్ళు మాత్రమే నియమాలు అనేవి పాటించాలి. సో మన ఇండియాలో ఈ ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. కానీ ఎందుకైనా మంచిది మనం ఒక్కసారి పంచాంగంలో తీసుకొచ్చుకొని టైమింగ్స్ అనేవి, ఎందుకంటే క్యాలెండర్కి అండ్ పంచాంగంకి టైమింగ్స్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి, కానీ డేట్ మాత్రం మారదు. అదే తేదీ వస్తుంది, అదే వారం కూడా మారదు. సో ఈ వారాలు డేట్లు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ టైమింగ్స్ నేను ఒక్కసారి పంచాంగంలో చూపించి మీకు మెన్షన్ చేసి చెప్తాను. సో అలా మీరు చూసుకుంటే కరెక్ట్గా మనకి పంచాంగంలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. సో ఏ ఏ ఏరియాల్లో పడుతుంది అండ్ మన నియమాలు పాటించాలా లేదా అనేది పంచాంగంలో కరెక్ట్గా ఇస్తారు. క్యాలెండర్లో మాత్రం ఈ డేట్స్ అనేవి ఉన్నాయి, ఒకటి ఏప్రిల్లో, ఒకటి అక్టోబర్లో. సో ఈ 2 తేదీల్లో, ఈ 2 నెలల్లో మాత్రం మనకి సూర్యగ్రహణం అనేది ఉంది. సో చూసారు కదా, గర్భవతులకి ఈ సూర్యగ్రహణం గురించి, చంద్రగ్రహణం గురించి చాలా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ డేట్స్ అనేవి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ ఇయర్ అయితే మనం టెన్షన్ పడాల్సిన పనేం లేదు సూర్యగ్రహణాల గురించి. అండ్ ఒకసారి పంచాంగంలో క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ చంద్రగ్రహణం ఎలా ఉందో మనము నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం. సో ఈరోజు ఇది షేర్ చేశాను కదా సూర్యగ్రహణాల గురించి. అండ్ చంద్రగ్రహణం గురించి నెక్స్ట్ చూసుకుందాం. అక్కడ టైమింగ్స్ని బట్టి అది పగలైందనుకోండి, అవి కూడా మనం నియమాలు పాటించక్కర్లేదు. సో చూద్దాం రేపటి వీడియోలో. సో ఇది క్యాలెండర్లో చూసి నేను ఆ డేట్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి గ్రహణాల గురించి ఉన్న డౌట్స్ అనేది నేను క్లియర్ చేస్తున్నానని అనుకుంటున్నాను. సో చాలామందికి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ గ్రహణాల గురించి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ వీడియోలో గ్రహణాల గురించి, సూర్యగ్రహణాల గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.